రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ మీదుగా రాయలసీమ మీదుగా తెలంగాణ వరకు అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ 2 నుంచి 6 మిల్లీమీటర్ల వర్షపాతంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీని ప్రభావం మరో 48 గంటలు కూడా ఉండే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా 42 డిగ్రీలు దాటిపోయాయి. ఇప్పటికే ఇవి మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు ఒకవైపు పెరగడంతో పాటు సాయంత్రానికి ఈదురు గాలులతో కూడిన వర్షం విరుసుపడుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే వడగళ్ల వర్షం తీవ్ర బీభత్సం సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురు గాలులతో అరటి సాగు చేసిన ఒక్కో రైతుకు 2 లక్షల నుంచి 30 లక్షల దాకా నష్టం వాటిల్లింది. రాబోయే 48 గంటల్లో కూడా ఈదురు గాలులు, వడగళ్ళు పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు కానీ, రైతులు కానీ పొలాల్లో ఉన్నప్పుడు పిడుగులు, ఉరుములు వస్తే చెట్ల కిందకు పరుగులు తీయవద్దు దయచేసి. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. రాబోయే 2 రోజుల్లో ప్యాడీ హార్వెస్ట్, మొక్కజొన్న హార్వెస్ట్ ఉంటే వాయిదా వేసుకోవాలి. మిర్చి రైతులు పంట తడవకుండా చూసుకోండి. కోసిన పంట సాయంత్రానికి ఈదురుగాలులతో వర్షాలు విరుచుకుపడుతూ ఉన్నాయి. కళ్ళాల్లో కప్పిన టార్పాలిన్ పట్టలు కూడా గాలికి ఎగిరెగిరిపోతా ఉన్నాయని రైతు సోదరులు చెప్తున్నారు. రాబోయే 2 రోజుల పాటు రైతు సోదరులు జాగ్రత్తలు పాటించండి. హార్వెస్టింగ్ ఉంటే వాయిదా వేసుకోండి. హార్వెస్ట్ చేసిన పంటలు తడవకుండా కాపాడుకోవాలి. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటలు ఏమైనా వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.